హాయ్ అండి. నేను మీ ఉన్నీసా మేడంని. సో, సీటెట్‌కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. ఏంటంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలా? వద్దా? సో, మీరు ప్రాక్టీస్ చేయాలండి తప్పకుండా. ఓకే. ఎందుకంటే మనకి మీరు చూసుకున్నట్లయితే పీవైక్యూస్ నుండి డైరెక్ట్ క్వెషన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటదనమాట. సో, అందుకే నేను చెప్తున్నాను సీటెట్‌కి అప్లై చేసిన వాళ్ళు తప్పకుండా అట్‌లీస్ట్ ఒక 5 పేపర్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసైతే తప్పకుండా ఎగ్జామ్‌కి వెళ్ళాలండి. లేకపోతే మీకు ఐడియా ఉండదనమాట. ఓకే. సో, దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో మనకి పేపర్స్ అండ్ ఆన్సర్ కీ కూడా ఇవ్వడం జరిగింది. లేదు మీకు మంచిగా ఏదైనా బుక్ కావాలి అంటే మీరు ఓజ్‌వర్క్‌కి సంబంధించి బుక్ తీసుకోండి. ఓకే. సీటెడ్ పేపర్ 1 అలాగే పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా అవైలబుల్ ది బెస్ట్ బుక్స్ అండి. బికాజ్ మీకు చాలా చక్కగా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఓకే. ప్రీవియస్ పేపర్‌కి. సో, మీకు వెబ్‌సైట్ మనకి డైరెక్ట్‌గా మీరు ఓజ్‌వర్క్‌కి సంబంధించి వెబ్‌సైట్ నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను మీకు కూపన్ కోడ్ కూడా ఇచ్చాను. అది మీరు యూజ్ చేశారంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తదనమాట. అబోవ్ సెక్షన్‌లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్‌సైట్ లింకు. సో, మీకు తప్పకుండా చెప్తున్నానండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే వెళ్ళొద్దు. మీరు ఎంత క్లాసెస్ విన్నా, ఎంత విధంగా మీరు స్మార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఏం చేసినా మస్ట్‌గా మీరు ప్రీవియస్ ఇయర్ పేపరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తదనమాట. థాంక్ యూ.